హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి మంచి ఆడియో నావెల్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. నేను దురదృష్ట జాతకుడిని. ఈ జీవితం ఇలాగే వెళ్ళిపోని. నీ సుఖమే నాకు కావాలి. కంపిస్తున్న పెదవులతో గొనిగాడు జగన్. డాక్టర్ రమాకాంత్ వచ్చారు. ఒక శుభవార్త మోయలేక మోసుకు వచ్చారు. రాగానే జగన్తో కరచాలనం చేసి ఆనందాతిరేకంతో, నీ ఈశ్వరి సేవలు ఫలించాయి. ఇక హాయిగా ఆలుమగలు భూలోక స్వర్గం అనుభవించండి. ఇక సుఖాలన్నీ మీవే, ఆనందమంతా మీదే అన్నాడు. జగన్ స్థానువులా కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో ఆనందం చిందలేదు. ఒక వేడి నిట్టూర్పు వదిలి ఊరుకున్నాడు. 1000 కన్నులతో ఎదురుచూస్తున్న ఈ క్షణం రానే వచ్చింది. ఆనందలోకానికి బాటలు వేసే ఈ క్షణం అతని హృదయంలో కారు మేఘాలు కల్పించింది. ఈశ్వరి వెళ్ళి 3 నిమిషాల్లో తిరిగి వచ్చి ఆనంద పారవస్యంతో, మీరు నా పాలిట దేవుళ్ళు డాక్టర్ గారు. కన్న తండ్రిలా ఎంతో శ్రద్ధతో వారిని ఆరోగ్యవంతుణ్ణి చేసి నాకు ప్రసాదించారు. చంద్రుడికో నూలుపోగు అన్నట్టు మా ఆనందం కొద్దీ ఇస్తున్నాము, స్వీకరించాలి అంది. వెండి పళ్ళెంలో తాంబూలం ఒక నోట్ల కట్ట పెట్టి ఇస్తూ. డాక్టరు లాంఛనప్రాయంగా పళ్ళెం తాకారు. ఈశ్వరి టేబుల్ మీద ఉంచేసి లోపలికెళ్ళి కాఫీ పలహారం తీసుకువచ్చింది. టిఫిన్ కాఫీ అయ్యాక కిల్లి నములుతూ, అతడికి ఆహార లోపం జరగకూడదమ్మా. ఎప్పటికీ బలం తగ్గిన రోజు మళ్ళీ ముంచుకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ టీబీలో కొన్ని మందులు జీవితాంతం వాడవలసి ఉంటుంది. ఇది నువ్వు చూసుకోవలసిన విషయమమ్మా ఈశ్వరి. ఇక మన జగన్ పని నీ సేవల్లో ఆనందంగా రోజురోజుకి తూకం పెరుగుతూ ఏనుగు దున్నలా తయారు కావడం అంటూ నవ్వాడు. ఈశ్వరికి ఈ క్షణం ఆనందంగా ఉంది. జగన్కి తీరని వ్యధగా తయారైంది. డాక్టరు నోట్లకట్ట జోబులో వేసుకుని సెలవు తీసుకుని నిష్క్రమించాడు. మధ్యాహ్నం భోజనాల తర్వాత భర్త చేతికి మందు గ్లాసు అందిస్తూ అంది ఈశ్వరి. ఇవాళ మనకి చాలా ఆనంద దినం కదండి అంది. జగన్ ఎటో చూస్తూ అన్నాడు నిర్లిప్తంగా. ఇంత సంతోషవార్త తెలిసినా భర్త ముఖంలో ఆనందం చిందకపోవడం గ్రహించింది ఈశ్వరి. ఆ చలాకి నవ్వు ఉత్సాహం ఎక్కడికి పోయాయి అనుకోసాగింది. భర్తను నవ్వించాలనే ఉద్దేశంతోనే అంది. డాక్టర్ గారు ఎంత తమాషాగా మాట్లాడతారండి. మీరు ఏనుగు గున్నలా తయారవుతారట. మరి నేను ఇలాగే సన్నగా ఉంటే ఏం బాగో చెప్పండి. మీకు తీసిపోకుండా అయ్యేందుకు మందియమని అడగనా అంది. జగన్ నవ్వలేదు. సరికదా లేచి వెళ్ళిపోయాడు. బుగ్గన పెట్టుకున్న మందు ఉమ్మేసి ప్రయాణానికి బట్టలు సర్దుకోసాగాడు. చిన్నబోయిన మనసుతో వచ్చింది ఈశ్వరి. బట్టలు సర్దుతున్నారు, ఎక్కడికి ప్రయాణం? ఈశ్వరి ఆశ్చర్యానికి అంతులేదు. హైదరాబాద్ వెళ్తున్నాను. రావడానికి 3-4 రోజులు ఆలస్యం కావచ్చు అన్నాడు. ఇప్పుడేమంత అవసరం పనులున్నాయి? అన్ని రోజులు పడుతుందా అంది. ఉన్నాయి అంతే జగన్ సమాధానం. చెప్పకపోతే చెప్పకపోయారులే. వదలని అలుకతోటే భర్త చేతిలోని పని అందుకుంది ఈశ్వరి. సూట్ కేసులో బట్టలు అవి సర్ది మందు సీసా పెట్టెలో పెట్టి, తప్పకుండా మరవకుండా వాడండి. అశ్రద్ధ చేశారంటే నా మీద ఒట్టే అని కారులో ఎక్కబోతున్న భర్తతో కన్నీటి ముఖంతో అంది ఈశ్వరి. 4వ రోజు రాత్రి వచ్చాడు జగన్. వస్తూనే ఈశ్వరి క్షేమ సమాచారాలు విచారించాడు. ఈ 4 రోజులు ఒంటరిగానే ఉన్నావా? నాగి వస్తోందా పడుకోవటానికి అడిగాడు. వస్తోంది. రాముడు కూడా ఇక్కడే పడుకునేవాడు చెప్పింది ఈశ్వరి. జగన్ ఇంకేమీ మాట్లాడలేదు. గదిలోకి వెళ్ళి వ్రాసుకుంటూ కూర్చున్నాడు. డియర్ ప్రకాష్, ఇందులో తెలిపే ఒక విషయం నువ్వు విశ్వసిస్తావని నమ్మి ఈ జాబు రాయడానికి సాహసిస్తున్నాను. నిన్ను అర్థం చేసుకున్నాను. నీ బాధ అర్థం చేసుకున్నాను. ఈ వారం రోజుల్లో నీ శశిని అర్థం చేసుకున్నాను. ఆమె నీ శశి అని తెలియకముందు నా రోజా అని కలలు కన్నాను. ప్రాణాధికంగా ప్రేమించాను. కానీ ఆమె నీ శశి అని తెలిసాక కూడా నాదని భ్రమపడటం ఎంత అవివేకం. నేను ఈశ్వరి పరిణేతను కాదు. నీ శశిని పట్టిన రాహువును. నీ జీవన ప్రకాశాన్ని అంతం చేసిన పాపిని. దైవికంగా జరిగిన ఈ సంఘటనకి నేను విచారిస్తున్నాను. ఏమైనా నేను మీ శశి జ్యోత్స్నల మధ్య నుంచి తొలగిపోదలిచాను. ఇంకా నేనేమైపోవాలో నిర్ణయించుకోలేదు. ఏ కారణంగానైనా ఈశ్వరి ఈ లోకంలో ఒంటరి కావచ్చు. ఆమెని నువ్వు రక్షిస్తావని నాకు నమ్మకం ఉంది.
ఆమె నా దగ్గర 8 నెలలు ఉన్నదంటే మా ఇరువురి మధ్య ఉన్న సంబంధం. ఆమె నర్సు, నేను రోగిని. ఆమె నా స్పర్శ వల్ల మలినపడలేదు. నీకా సందేహం అక్కర్లేదు. మీ శశిప్రకాశాన్ని కలిసిపోవాలనే వాంఛైతే నాలో ఉంది, కానీ అంత విశాల హృదయం నాకు లేదు. ప్రాణాధికంగా ప్రేమించిన నా రోజాని నీ చేతిలో పెట్టే క్షణం నేను భరించలేను. అంతటి మనోదారుఢ్యత నాలో లేదేమోనని భయపడుతున్నాను. ఒంటరిదైన నా ఈశ్వరికి నీ రక్షణ ఉంటుందని నిండా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తూర్పు సూర్యోదయం అవుతున్నది. వింత శోభతో కలకలలాడుతోంది ప్రకృతి. జగన్ వాలు కుర్చీలో వాలి ఆకాశం వంక చూస్తూ దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఈశ్వరి వయ్యారంగా నడిచి వచ్చిందక్కడికి. సంతోషంగా, ఇవాళ మనకి పర్వదినం కదూ, మీరు తలంటి పోసుకొని నూతన వస్త్రధారణ చేయాలి అంది భర్త ముఖంలోకి అనురాగంగా చూస్తూ. ఉదయమే అభ్యంగనమాచరించి పూజ ముగించుకొని వచ్చింది ఈశ్వరి. ఉషః సౌందర్యంతో పోటీ పడుతున్నట్టున్న భార్య ముఖ సౌందర్యం ఒక్క క్షణం పాటు పరికించి తలంచుకున్నాడు జగన్. నువ్వు నటించవలసిన అవసరం ఇక తీరిపోతుందిలే అనుకున్నాడు మనసులో. ఇంత చక్కని వేళ ఆలోచన ఏమిటండి, లేవండి అంది. తలనొప్పిగా ఉంది. తలంట్లతో వాటితో వీటితో నన్ను శ్రమ పెట్టకు అన్నాడు జగన్. నా ముచ్చట తీర్చుకోనియరా? నీ ముచ్చట త్వరలోనే తీరుతుందిగా. ముఖం కడుక్కొని కాఫీ త్రాగి ఏవో కాగితాలు చూస్తూ కూర్చున్నాడు జగన్. ఈశ్వరి గదిలోకి వచ్చి నిష్ఠూరంగా అంది. మీరు నాకు ఆ విషయం చెప్పకుండా ఎందుకు వెళ్ళారు? ఆస్తి విభాగాలు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందిప్పుడు? అసలు మీకు ఈ ఉద్దేశం ఎందుకు కలిగినట్లు అంది. నీకెలా తెలిసింది? డ్రైవర్ చెప్పాడు. మౌనం వహించాడు జగన్. కాసేపటికి తర్వాత కొన్ని కాగితాలు ఈశ్వరి చేతిలో పెడుతూ, నా ఆస్తి మొత్తం నీ పేరు మీద విల్లు రాశాను. ఈ కాగితాలు జాగ్రత్తగా నీ పెట్టెలో పెట్టు అని చెప్పాడు. ఈశ్వరి దుఃఖస్వరంతో, అసలు మీరు పూర్తిగా మారిపోయినట్లున్నారు. మీ మనస్సేమిటో, మీ భావాలేమిటో అర్థం చేసుకోలేకపోతున్నాను. నా దైవం మీరుండగా నాకు ఈ కాగితాలతో పనేమిటి? తీసుకోండి అని కాగితాలు బల్ల మీద పడేసి చరచరా వెళ్ళిపోయింది. భోజనం ముందు కూర్చున్న జగన్ కంచంలో పిండి వంటలు, వెండి గిన్నెలో పరమాన్నం అదంతా చూసి ఆశ్చర్యంగా ఈశ్వరి ముఖంలోకి చూశాడు. ఇవాళ మనకి పండుగ దినం కదా? భార్య సమాధానం. మాటిమాటికి భార్య వాడే పండుగ దినం కదూ అన్న మాటల్లోని అర్థం గ్రహించి లోపల ఎంతైనా బాధపడ్డాడు. ఎలాగో అది తప్పదు కదా అని తానై తానుగా నన్ను కవ్విస్తోందా? హృదయం తీరని దుఃఖంలో కుములుతోంటే భర్తని సంతోషపెట్టడమే ఆమె జీవిత పరమార్థమా? సాయంకాలం జగన్ కూర్చున్న చోటికి ఈశ్వరి వచ్చింది. ఈ మాల కొప్పు చుట్టూ చుట్టి క్రింద 2 చివరలు కలిపి ముడివేయండి అంది. ఒక మాల భర్త చేతికి ఇవ్వటానికి తన చెయ్యి ముందుకు చాచి. జగన్ సంశయంగా, అబ్బే నాకు రావు ఆ ముళ్ళు, అవి నువ్వే అద్దంలో చూసుకొని కట్టుకో అన్నాడు. అద్దంలో చూసుకొని కట్టుకోవడం నాకు తెలుసు అలకతో వెళ్ళిపోయింది ఈశ్వరి. భార్య అలంకరణలోని అర్థాన్ని గ్రహించాడు జగన్. భార్య అలుకలోని ప్రత్యేకత కూడా గుర్తించాడు. నీలి మేఘాల కౌగిలిలో తలుక్కుమనే శంపాలతల నీలి పట్టుచీరలో వింత కాంతితో మెరిసిపోతున్న ఆమె మేను రోజు కంటే చాలా అందంగా, చలాకీగా అగుపడుతోంది. ఈ ఆనందమంతా హృదయజనితమా? కాదు, ముమ్మాటికి కాదు అనుకున్నాడు. టంగు టంగుమని గోడగడియారం 10 గంటలు కొట్టింది. నిట్టూర్పులు విడుస్తూ ద్వారబంధానికి ఆనుకుని నిల్చుంది ఈశ్వరి. భర్త ప్రవర్తన ఆమెకి ఏమాత్రం బోధపడటం లేదు. ఏమిటి, సుఖబ్రహ్మలయ్యారా? లేక తనని, తన ఓర్పుని పరీక్ష చేస్తున్నట్టా? తనని ఊరిస్తున్నట్టా? గడియారం 11 కొట్టింది. విసుగ్గా వెళ్ళి పందరి మంచంపై వాలిపోయింది ఈశ్వరి. కన్నీరు తలగడ తడపసాగింది. కంటతడి ఆరకముందే కలతగా నిద్రపట్టింది. నిద్రలో అన్నీ పీడకలలే రాసాగాయి. ఏవో రాక్షసులు, భయంకర అట్టహాసాలు, నాగుపాముల బుసబుసలు. గడియారం 3 కొట్టింది. ఉలిక్కిపడి లేచింది ఈశ్వరి. ఆయన ఎక్కడ పడుకున్నట్టు? లేచి పరిగెత్తింది. వరండాలో వాలు కుర్చీలో భర్త కనిపించాడు. కానీ అదేమిటి? ఈశ్వరి గుండె గుబేలుమంది. మళ్ళీ సిగరెట్లు త్రాగటం అలవాటు చేసుకున్నారా? ఇంత రాత్రిదాకా మెలకువతోటే ఉన్నారా? ఏమిటి విపరీతం? అతన్ని సమీపించింది ఈశ్వరి. కుర్చీ చుట్టూ నేల మీద కాల్చిపడేసిన సిగరెట్లు ఈశ్వరి హృదయాన్ని పిండాయి. భయాందోళనతో భర్త భుజం తట్టి, ఏమండి అంది. భర్త చేతిలో ఎర్రగా కాలుతోన్న సిగరెట్ కేసి భయంగా చూసి, ఏమండి మళ్ళీ ఇది అలవాటు చేసుకున్నారా అంది. నాకేదో భయంగా ఉందండి. ఎందుకిలా అయిపోయారు? అర్ధరాత్రి దాటినా నిద్రపోకుండా కూర్చున్నారెందుకు అంది.
ఏమిటి ఊ ఊ అండి? నాకు ఇది చెప్పండి. వారం రోజుల నుంచి మామూలుగా లేరెందుచేత? ఏమో, మీ మనస్సు స్థిమితం తప్పిందా? ఏమిటా వెరిచూపులు? ఎన్ని ప్యాకెట్లు కాల్చారు ఈవేళ? నాకేదో భయంగా ఉంది. గంటసేపు పడుకున్నానో లేదో అన్నీ పీడకలలే. రాక్షసులు, పాములు. ఆ రోజు నాగసర్పాన్ని కాల్చారు. అదేమైనా దోషం తగిలిందేమో. మళ్ళీ మీరు మామూలుగా కావాలని ప్రార్థిస్తున్నాను. నాగప్రతిష్ఠ తప్పకుండా చేయిస్తాను. ఈశ్వరి ఇంకేమేమో అంటూనే ఉంది. జగన్ సిగరెట్ పారేసి లేచి వెళ్ళి ఓ స్తంభాన్ని ఆనుకొని మరో సిగరెట్టు వెలిగించాడు. దిక్కు తోచకుండా పోయింది ఈశ్వరికి. ఏదో భీతి ఆమె హృదయాన్ని కలచసాగింది. వెళ్ళి భర్తను బిగ్గరగా కౌగిలించుకొని కన్నీరు కారుస్తూ, ఏం జరిగిందో చెప్పండి. ఎందుకిలా మారిపోయారు? మీ హృదయం కలిచే విషయం ఏమిటి? మీ దుఃఖంలో భావం పంచుకునే అర్హత నాకు లేదా? అంది రుద్ధకంఠంతో. జగన్ ఈశ్వరి వీపు చరిచి నుదుటిపై ముద్దిడుకొని అన్నాడు, పిచ్చిదానా, ఏం జరగలేదు, వెళ్ళి పడుకో. అనవసర భయాలతో మనసు కష్టపెట్టుకోకు. జగన్ కన్నుల నుంచి వెలువడిన 2 కన్నీటి బిందువులు ఈశ్వరి బుగ్గలపై పడి ఈశ్వరి కన్నీటిలో కలిసి కరిగిపోయాయి. భర్తను విడిచిపోలేక విడిచిపోయింది ఈశ్వరి. స్మృతి లేని వాడిలా తోటలో తిరగసాగాడు జగన్. చంద్రుడు లేని నిశీది, చిమ్మ చీకటి, అంధకార బంధరమైపోయిన ప్రకృతి వలనే అతడి హృదయం కూడా అంధకారమయమైపోయింది. అన్నీ తీరని ఆలోచనలు. తాను ఈశ్వరి నుంచి ఎలా పారిపోవాలి? ఎక్కడికి పోవాలి? ఎలా జీవించాలి? తన రోజా లేని జీవితాన్ని ఊహిస్తేనే నరకబాధ పట్టినట్టు అనిపిస్తోంది. ఆమె లేక తను జీవించేదిలాగా? ఒక్కొక్క మెట్టు ఎక్కి 3వ అంతస్తు డాబా మీదికి వెళ్ళాడు జగన్. దిగంతాలకేసి దృష్టి నిగిడ్చి ఆలోచిస్తున్నాడు. ఈశ్వరి అలంకారం చేసుకుంటోంటే, శోభనపు గదిలా పడక గది అలంకరిస్తోంటే తన ఒంటిపై జర్రులు ప్రాకినట్టు అనిపించింది. ఈ ఒక్కరోజు ఒక్క యుగంలా భారమైపోయింది. అలాంటిది తను ఎన్నాళ్ళు జీవించగలడు? తను మందులు మానేసి లేనిపోని దురలవాట్లు చేసుకుంటే పోయిన జబ్బు తిరగబెట్టి తన జీవితం ఆ జబ్బుకి ఎప్పుడు ఆహుతి కావాలి? అంతకాలం తను వేచి ఉండేది ఎలాగా? ఆలోచిస్తున్న కొద్దీ జగన్కి ఒక్క క్షణం గడవడం కూడా భారం అనిపించింది. ఆలోచనలన్నింటికీ, ఆవేదనలన్నింటికీ పరిష్కార మార్గం అతి సమీపంగా ఉంది. అంతే, జగన్ 3 అంతస్తుల పైనుంచి క్రిందకి దూకేశాడు. జగన్కి స్పృహ వచ్చేసరికి ఈశ్వరి ఒడిలో ఉన్నట్టు తెలుసుకున్నాడు. క్రమంగా తన స్థితి ఏమిటో తెలియసాగింది. ఒక కాలు చెయ్యి స్వాధీనంలో లేనట్టు తోచింది. అంటే ఆ 2 విరిగిపోయాయి. కీళ్లతో ఒళ్ళంతా రక్తం, నోట్లో రక్తం, ముఖమంతా రక్తం, నుదుటిపై నుంచి కారుతున్న రక్తం కుడికంటిలోకి దిగి మసకేస్తోంది. ఈశ్వరి రోదన వర్ణనాతీతం. చుట్టూ ఉన్న జనాన్ని బయటికి పొమ్మని సైగ చేశాడు జగన్. అంతా వెళ్ళిపోయారు గది బయటకి. ఇంత ఘోరానికి తలపెట్టారెందుకు? బోరుమంది ఈశ్వరి. భవబంధ విముక్తి పొందిన యోగిలా చిరునవ్వు నవ్వాడు జగన్. చంద్రగ్రహణ విమోచనం. నేను చేసిన తప్పుకు నాకు మీరు విధించే శిక్ష ఇంత ఘోరమైందా? ఇది శిక్ష కాదు ఈశ్వరి. నాతో నువ్వు సుఖించలేవు. కోరిన వారిని చేరినప్పుడే ఈ శశి ప్రకాశమిచ్చి ఆ జీవితం సుఖవంతం చేసి తాను సుఖించగలదు. ఆ విషయం తెలిసి కూడా తెలియనట్లు నటించి ఆత్మలేని శరీరంతో కాపురం చేయడం ఎలా? పరిమళం లేని పువ్వుని అనుభవించే మనస్సెలా ఒప్పుతుంది? అన్నాడు. నాలో కలిగిన మార్పు ఆ మాత్రం గుర్తించలేకపోయారా? చందు మనస్సు ఇంకా నాదనే అనుకున్నారా? అది మరొకరిదైపోయింది. మిమ్మల్ని మనసారా ప్రేమించి నా జన్మ ధన్యం చేసుకోవాలన్న నా కలలు నీట కలిపారా? అంది ఏడుస్తూ. నీ చందు విషయంలో నువ్వేదో పొరపడి ఉంటావు. నాకు విశ్వాసముంది. నిన్ను అన్యాయం చేయడు ఈశ్వరి. ఆ విశ్వాసం ఉండబట్టే నీ నొసట కుంకుమ చెరుపుతున్నానని బాధ లేదు నాకు అన్నాడు. మీదైన జీవితం మరొకరిది ఎలా అవుతుందని అనుకున్నారో చెప్పండి. నాది కాదు. 3 ముళ్ళు వేసినంత మాత్రాన నాది కాదు. మనసిచ్చి పుచ్చుకునేవాడిదే. ఏడుస్తూనే ఉంది ఈశ్వరి. జగన్ సూటిగా ప్రశ్నించాడు. నిజంగానే ఏడుస్తున్నావా ఈశ్వరి? అన్నాడు. నా హృదయం చీల్చి చూడండి అంటూ బిగ్గరగా ఏడ్చింది ఈశ్వరి. నీ హృదయంలో ఈ అభాగ్యుడికి చోటుందంటావా? భర్తగా మిమ్మల్ని ప్రేమించి ఉండకపోవచ్చు, కానీ మీపై ద్వేషం, ఏహ్యం లేవు. మన వివాహం జరిగినప్పటి నుండి మన మధ్య ఉండే సాన్నిహిత్యం వల్ల స్నేహానుబంధం ఏర్పడి స్నేహితులుగా మిమ్మల్ని ప్రేమించానని చెబితే మీరు నమ్మరా? అంది. ధన్యుడిని ఈశ్వరి. ఇక ఈ జన్మకి లోటు జరగలేదు. మనిషి జీవించి ఉండగా ఎన్ని సుఖసౌఖ్యాలను అనుభవించినా, భోగభాగ్యాలతో తులతూగినా తన చివరి క్షణంలో తను కోరేవారి కన్నీటి చుక్క
వాటినన్నింటినీ మించిపోతుంది. ఎంత సౌఖ్య జీవితం గడిపినా అంతిమ గడియల్లో ఆ అశ్రుబిందువు నోచుకోనివాడు నిజంగా దురదృష్టవంతుడు. కానీ నాకు ఆ లోటు జరగలేదు. నేను అదృష్టవంతుడిని. జగన్ శరీరంలో బాధ భరింపరానిదైపోయింది. రక్తపు మడుగులో దొర్లసాగాడు. హృదయ విదారకమైన ఆ దృశ్యం చూడలేకపోతోంది ఈశ్వరి. నోట్లో గుడ్డ కుక్కుకొని ఏడుస్తోంది. తన భర్తను ఆరోగ్యవంతుణ్ణి చేసింది. అతడి జీవితానికి జీవమిచ్చింది. ఎంతో శ్రమించింది. ఆ జీవితం తన కోసం బలివ్వబడింది. తన సుఖం కోరి చిందించే ఆ రక్తం చూడలేకపోతోంది. భర్త త్యాగాన్ని ఆమె భరించలేకపోతోంది. తన శ్రమలకి, తన సేవలకి ఫలితం ఇంత ఘోరమైనదా? పెద్దగా రోధించసాగింది ఈశ్వరి. ఊరంతా అక్కడే ఉంది. అంతా గుసగుసలు. ఈశ్వరిని చూసి జాలిపడ్డారు. జగన్ బాధ చూడలేని కొందరు సున్నిత హృదయులు కన్నీళ్లు కురిపించారు. తెలతెలవారుతోంది. జగన్ ప్రశాంతంగా, సంతృప్తిగా, నిశ్చలంగా కళ్ళు మూసుకున్నాడు. కొందరన్నారు స్పృహ తప్పింది అని. కాదు, శ్వాస చూడండి అన్నారెవరో. అందర్నీ త్రోచుకొని పరిగెత్తుకు వచ్చారు డాక్టర్ రమాకాంత్. గద్గద స్వరంతో ఏం జరిగింది తల్లి అంటూ సమీపించారు. నన్ను అన్యాయం చేశారు డాక్టర్ గారు. గొల్లుమంది ఈశ్వరి. జగన్ గుండెపై చెయ్యి పెట్టారు. ఈశ్వరి సాన్నిధ్యం చేరాడు. అంతే అన్నారు. ఒక్క క్షణమైనా అక్కడ నిలవకుండా కర్చీఫ్ ముఖానికి అడ్డం ఉంచుకొని కారెక్కి వెళ్ళిపోయారు. ఈశ్వరి బావగారింటికొచ్చి 2 నెలలవుతోంది. తనని పలకరించడానికి చందు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వస్తారని కూడా కలలో కూడా అనుకోలేదు ఈశ్వరి. లలితాంబ రాలేదు గాని శ్రీనివాసరావు గారు వచ్చారు. ఇంత చిన్నతనంలో ఈశ్వరికి జరిగిన అన్యాయానికి ఆయన ఎంతో సానుభూతి, విచారం ప్రకటించారు. దిక్కుమొక్కు లేని పిల్లను చేరదీశాం, చక్కని సంబంధం చేశాం, పిల్ల హాయిగా కాపురం చేసుకుంటోంది, సుఖంగా ఉంది అని మీ అత్తయ్య నేను సంతృప్తి పడేవాళ్ళం. భగవంతుడు నిన్నింత చిన్నచూపు చూస్తాడని అనుకోలేదు ఈశ్వరమ్మ. నీ భర్త చనిపోయాడని తెలిసాక నీకీ చిన్న వయసులోనే వైధవ్యం ఏమిటని 3 రోజులు అన్నం నీళ్లు మానేసి దుఃఖించింది మీ అత్తయ్య. చాలా విచారంతో అన్నారు. ఏమీ అనలేదు ఈశ్వరి. కళ్ళు మాత్రం కన్నీరు వర్షిస్తున్నాయి. మీ అత్తయ్య నన్ను పంపించింది నిన్ను తీసుకురమ్మని. ఎలాగూ కళ్యాణి వివాహం నిశ్చయమైంది. ఈ నెలనాళ్లలో ముహూర్తం పెట్టుకోవాలని అనుకుంటున్నాము. కళ్యాణి వివాహం చూసి నువ్వు రావచ్చు. ఈ జన్మలో మళ్ళీ ఆ ఊరికి వెళ్ళటం తటస్థిస్తుందని ఎన్నడూ అనుకోలేదు ఈశ్వరి. ఆమె అత్తారింటికి వచ్చే రోజు ఆ ఊరు నుంచి శాశ్వతమైన వీడ్కోలు తీసుకునే వచ్చింది. అసలు వెళ్ళాలని లేదు కూడా ఈశ్వరికి. ఆ ఊరి పేరు తలుచుకుంటేనే విషాదం. తను వెళ్ళలేదు. రావుగారికి ఏమీ సమాధానం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది. సాయంకాలం చాలా బలవంతం చేశారు రమ్మని. అక్కడికి అంగీకరించలేదు ఈశ్వరి. బావగారిని కనుక్కోమంది. రామారావుని అడిగారు రావుగారు. ఆయన అభ్యంతరమేమీ చెప్పలేదు ఈశ్వరిని తీసుకుపోవడానికి. చాలా రహస్యంగా అడిగారు రావుగారు. అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని చెవిన పడింది. నిజమేనా అండి? ఏదో ప్రమాదవశాత్తు. ఆ చచ్చినవాడికి, మీ అమ్మాయికి, ఆ పైన భగవంతుడికి తెలుసు, మరెవరికీ తెలియదు. ఆ సంగతి ఏమిటో మీ అమ్మాయిని అడిగి తెలుసుకోండి. మీకేమైనా చెబుతుందేమో. మరి మాకు చెప్పటానికి అంగీకరించలేదామె నిష్ఠూరంగా అన్నాడు రామారావు. అంతలో గ్రహించుకొని ఊహించుకున్నారు రావుగారు. ప్రయాణం తప్పలేదు ఈశ్వరికి. ఇప్పుడామె పూర్వపు ఈశ్వరి కాదు. తమ దయాభిక్ష మీద ఆధారపడే దీన్రాలు కాదు. రావుగారింట్లో ఇంచుమించు 1,00,000 ఆస్తికి అధికారిని. ఏ ఎండకా గొడుగు అన్నట్టు ఈశ్వరిని చాలా అభిమానంగా చూస్తున్నారు అత్తయ్య, మామయ్య. ఆమెను ఒక్క పని చేయనీయరు. ఎంతో ప్రేమాదరణలు కనుబరుస్తారు. వారి ప్రవర్తన ఇంత నిర్మలంగా ఉన్నందుకు ఈశ్వరి ఆశ్చర్యపోయింది కూడా. ఈశ్వరి వచ్చిన వారం రోజుల తర్వాత అత్తవారింటి నుంచి వచ్చిన వత్సల ఈశ్వరి విషయం విని ఎంతగానో విచారించింది. తన తోబుట్టు వితంతువైపోయినట్టు బాధపడింది. ఈశ్వరిని పలకరించడానికి బయలుదేరిన వత్సల కాళ్ళు వణికాయి. ఈ స్థితికి వచ్చిన ఈశ్వరిని ఎలా చూడాలో భయంగా ఉందామెకి. ఊపిరి బిగబట్టినట్టుగా వెళ్ళింది. ఈశ్వరిని కౌగిలించుకొని ఈశ్వరి కంటే ముందే బిగ్గరగా ఏడ్చేసింది వత్సల. ఇదేం రాతే నీకు? ఎంత దురదృష్ట జన్మనిది అంది. కన్నీళ్లు కారుస్తూ తల వంచుకుంది ఈశ్వరి. అప్పుడు నీ నెత్తిన ఏ పెద్దమ్మ కూర్చుందో మనసారా కోరే చంద్రుణ్ణి అన్యాయం చేసి నువ్వు అన్యాయమైపోయావు. ఇది నీ స్వయంకృతాపరాధమే గాని మరొకటి కాదు అంది. మళ్ళీ ఆ మాట తీసుకురాకు వత్సలా, నీకు పుణ్యం ఉంటుంది అంది ఈశ్వరి వెక్కి వెక్కి ఏడుస్తూ. ఈశ్వరి ఇక్కడికి రావటానికి పూర్వం 4 నెలల క్రితం ఓ సంఘటన జరిగింది. అది రామమోహన్ ఉషాసుందరితో ప్రేమ కలాపం.
తను ఉషాసుందరిని ప్రేమించానని వివాహం చేసుకోదలిచానని చెప్పాడు రామ్మోహన్. దానికి తమ ఆక్షేపణ తీవ్రంగా తెలిపారు తల్లిదండ్రులు. వారి మాటలేవి లక్ష్యం చేయకుండా ఉషాసుందరిని వివాహం చేసుకున్నాడు రామమోహన్. అప్పటినుంచి అతను తల్లిదండ్రుల గడప త్రొక్కలేదు. ఉషాసుందరికి తండ్రి లేడు, తల్లి ఉంది. కులానికి భోగం వాళ్ళైనా పూర్వం నుంచి సంసార కుటుంబం. తల్లికి ఉషాసుందరి ఒక్కర్తే కూతురు. కొడుకైనా కూతురైనా ఆమె బాగా ఆస్తిపాస్తులున్నవారు. వివాహం జరిగాక కూడా కూతుర్ని పెద్ద చదువు చదివించాలనే ఉద్దేశంతో కూతుర్ని అల్లుణ్ణి పట్నం పంపించి చదివిస్తోంది ఉషాసుందరి తల్లి. ఏడాది నుంచి చంద్రప్రకాష్ ఇటు రావటం కానీ ఓ ఉత్తరం ముక్క రాయటం కానీ లేదు. ఈ విధంగా ఆ కుటుంబం కల్లోలాల్లో చిక్కుకుందనే చెప్పాలి. పౌరుషం కొద్దీ తమ బాధ పైకి కనపరచకపోయినా మనసులో శాంతి శూన్యంగానే ఉంది లలితాంబారావు గార్లకి. కళ్యాణి వివాహ ముహూర్తం నిశ్చయమైంది. 15 రోజుల్లో ముహూర్తం. ఆనాటి సాయంకాలం ఈశ్వరి పైగదిలో ఉంది. రావుగారు వచ్చారు గదిలోకి. కుర్చీలో కూర్చుని కళ్ళజోడు సవరించుకుంటూ ఆరంభించారు. ఇంట్లో శుభకార్యమైతే తలపెట్టాం గాని చేయి తిరగటం కష్టంగా ఉందమ్మా ఈశ్వరి. ఈసారి పంటలు పాడైపోయాయి. ఒక పెద్ద మనిషి సహాయం చేస్తానని మాటిచ్చి తీరా సమయం వచ్చేసరికి మెల్లగా జారుకున్నాడు. ఇంతా చేసి అమ్మాయి వివాహం ప్రస్తుతం నిలిపివేయవలసి వస్తుందేమోనని భయంగా ఉంది అన్నాడు. ఈ ఉపోద్ఘాతం తర్వాత ఆయన అనేదేమిటో ముందే గ్రహించింది ఈశ్వరి. ఇంతా చేసి ఆపివేయటం ఏం బాగు మామయ్య? మీకు చేయి తిరగనప్పుడు ఏం చేస్తారు? పెద్ద సంకోచమేమీ పెట్టుకోకండి. మీకు కావలసిన డబ్బు నేనిస్తాను. మీరు నాకు చేసిన మేల్లో ఇది ఎన్నో వంతు అన్నది. రావుగారు పరమానంద భరితులై పంట వచ్చాక నీ డబ్బు నీకు ఇచ్చేస్తానమ్మా. ఆడపిల్ల సొమ్ము నాకక్కర్లేదు, దమ్మిడి కూడా నాకక్కర్లేదు అన్నాడు. ఈశ్వరి ఇచ్చిన 10,000 రొక్కంతో కళ్యాణి వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది. ఈ జన్మలో చేసింది మరో జన్మలో అనుభవిస్తారంటారు కానీ అది నిజం కాదమ్మా. ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే అనుభవిస్తారు. అది చూడు, హైదరాబాదులో మంచి సాంప్రదాయం కుటుంబంలోని పిల్లేనట. యవ్వన మదంతో తల్లిదండ్రుల్ని కాదని ప్రేమించిన వాడితో లేచి వచ్చిందా? ఆ పాపం ఇప్పుడు అనుభవిస్తోంది. ఎంతైనా ఆడపిల్లకి ఇంత తెగింపు ఉండకూడదు. వివాహం కాకముందు తల్లిదండ్రుల హద్దులో, వివాహం జరిగాక అత్తవారు భర్త అదుపాజ్ఞల్లో ఉండి తన విధిని తప్పక నెరవేర్చినప్పుడు అది ఆడదంటే. ఇలా త్రోవ తప్పిన వారిని ఏమనాలి? నువ్వు చెప్పింది అక్షరాలా నిజమేనా? ఎవరిని గురించి మీరు చెబుతుంటా? సుజనమ్మని గురించేనా? దాన్ని గురించే. నూతిలోకి చేదవేసిన ఈశ్వరి చేదటం కూడా మర్చిపోయి నీలాటి రేవుకి వచ్చిన స్త్రీల పై సంభాషణ వింది. ఆతృతగా సుజనకి ఏమైందండి? ఆమెకి ఏం జరిగింది అంది. చావుకి సిద్ధమైంది. ఓ మందు మాకు లేక పలకరించే దిక్కు లేక ఇంటి ముందు పశువుల కొట్టంలో పడి ఉంది. చేసిన పాపం ఎక్కడికి పోతుంది అన్నారు. ఈశ్వరి గబగబా ఇంటికి వచ్చింది. బిందె దించేసి రత్నమ్మతో సుజనకి అసలేం బాగాలేదట, ఓసారి చూసి వస్తానమ్మా అంది. వంట పూర్తి కావచ్చిందే ఈశ్వరి, భోంచేసి వెళ్ళు అంది రత్నమ్మ. కాదమ్మా, ఇప్పుడే వెళ్ళి వస్తానమ్మా, తర్వాత భోంచేస్తాను. రాజగోపాల్ ఇంటి ముందు కొట్టంలో పడి ఉంది సుజన. ఆ ప్రదేశమంతా చాలా రోతగా ఉంది. ఒకవైపు 2 ముసలి ఎద్దులు పెద్దింటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. పేడ, రొచ్చు, పాడువాసన. ఈశ్వరికి తల తిరిగినట్టనిపించింది. ఓ ప్రక్కన కటిక నేల మీద శయనించిన సుజన కనిపడింది. కేవలం ఎముకల గూడు. సుజన సమీపిస్తూ అంది ఈశ్వరి. ఎవరు? సుజన పెదవులు మెల్లగా కదిలాయి. మూసిన కన్నులు విడలేదు. ఈశ్వరి సుజన నుదురు మృదువుగా స్పృశించి, నేను సుజన, ఈశ్వరిని అంది. ఈ పాపాత్మురాల్ని తాకకు ఈషు, దూరంగా ఉండమ్మా బాధగా అంది సుజన. అలా అనకు సుజన, ఆదరంగా అంది. నువ్వు పాపివి కాదు సుజన, నీది పవిత్ర ప్రేమ. ఆ ప్రేమ సఫలం చేసుకోవటానికి వచ్చి వంచబడ్డావు. అయినా నువ్వు ఓడిపోలేదు సుజన. ఆ ప్రేమ శిథిలం కాకుండా నీ హృదయంలో పదిలపరుచుకొని పడకూడని అవమానాలు పడుతూ నీ జీవితాన్ని బలిగా సమర్పించుకున్నావు. నీది అమర ప్రేమ సుజన అంది ఈశ్వరి. అతి ప్రయత్నంతో కళ్ళు విప్పింది సుజన. నీరసంగా నవ్వి అంది. నువ్వు ఓడిపోయావు కదూ. నువ్వు ప్రేమించిన వాడికై నీ జీవితాన్ని సాహసించలేక పరాజితమయ్యావు కదూ అంది. ఉలిక్కిపడిన ఈశ్వరి సుజన ముఖంలోకి చూసింది. కృశించిపోయిన ఆ ముఖంలో చిరునవ్వు ఎలా ఉద్భవిస్తోందో, ఎక్కడి నుండి వస్తోందో ఈ ఉత్సాహం. చాలాసేపు నిశ్శబ్దముగా గడిచిపోయింది. ఆ స్తబ్ద వాతావరణానికి చైతన్యం ప్రసాదిస్తూ మెల్లగా అంది సుజన.
నా కథ చెబుతాను, వింటావా ఈషు? చెప్పు సుజన. నా తల్లిదండ్రులకి నేనొక్కదాన్నే కూతుర్ని. 5 అన్నలకి గారాబపు చెల్లెల్ని. నా అన్నలు నన్ను ఎంత ప్రేమతో చూసుకునేవారో, ఎంత సుకుమారంగా పెంచారో. ఆనాటి సంధ్యవేళ పిన్నిగారింటి గేటు దాటబోతున్నాను. ఎదురింటిలోంచి టకటకా చప్పుడు వినవచ్చింది. తల త్రిప్పి చూశాను. ద్వారబంధం పట్టుకొని నా కేసి చూస్తున్న సుందరమూర్తి దర్శనమిచ్చాడు. కళ్ళెత్తి అతని ముఖంలోకి సూటిగా చూశాను. 4 కళ్ళు 2 కాగానే అతని చిరునవ్వు విసిరాడు. ఎలాంటిదంటావు ఈషు ఆ క్షణం? కన్నవారిని, సోదర ప్రేమల్ని, స్నేహ బాంధవ్యాన్ని మరిపింపజేసే ఈ మధ్యలో ఉద్భవించే క్షణం ఎలాంటిదంటావు? ప్రకృతి బలీయమైంది. అతనెవరో తెలియదు, ఊరు పేరు తెలియదు. అయితేనే ఆ క్షణాన్నే ఆయన్ని ప్రేమించాను. నా అదృష్టం ఇలా ఉన్నదేమో. మా 4వ అన్నయ్యకి స్నేహితుడు కాబట్టి మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు. ఆ తర్వాత ఆయన కులం తక్కువ వాడని తెలిసినా నా ప్రేమ చెలించలేదు. ఆయన్నే నా భర్తగా అంగీకరించదలిచాను. అతని ప్రేమ నమ్మాను. ఇప్పటికీ నేను నిజం చెప్తాను ఈషు, ఆయన ప్రస్తుతం కొంత మంచివాడే. వారికి నా మీద ప్రేమ ఉంది. కానీ చుట్టూ ఉన్న పరివారం, బంధుమిత్రుల ప్రోద్బలం మమ్మల్ని విడదీసింది. అది నా కర్మ. ఇంట్లో నా కోరిక ఎవ్వరూ చెల్లించరని తెలుసు. ఆయన తనతో తమ ఊరికి వస్తే అక్కడ పెండ్లాడతానని, బెంగపడవద్దని చెప్పాడు. కారులు, భవనాలు, ప్రాణప్రదముగా భావించే అన్నలను, ప్రాణాధికంగా ప్రేమించే జననీ జనకులను అందరినీ పరిత్యజించి గాఢ విశ్వాసంతో ఆయనతో వచ్చేశాను. ఆ క్షణంలో నేను కన్న కలలు ఎలాంటివని, ఎంత సుందరమైనవని చెప్పను ఈషు. ఈ పాటి జీవితం మరొక స్త్రీకి లేదనుకున్నాను. కోరిన వాడితో వివాహం జరుగుతుందనే ఆనందంలో మరొక ఆలోచనే లేకపోయింది. క్షణకాలం ఆగింది సుజన. నిట్టూర్చి తిరిగి చెప్పసాగింది. నేను కన్న మధుర స్వప్నాలన్నీ దుస్వప్నాలయ్యాయి. నేను నిర్మించుకున్న నందనవనం ఒక్కసారిగా శ్మశాన వాటిక అయింది. నేను ఆయనతో వచ్చి వారం రోజులైంది. నన్ను నేరుగా తల్లిదండ్రుల దగ్గరికి తీసుకుపోయే ధైర్యం లేక ప్రత్యేకంగా ఓ ఇల్లు తీసుకుని ఆ ఇంట్లో నన్నుంచి వెళ్ళాడు. కొంతకాలం వరకు ఆగమని, తల్లిదండ్రుల్ని ఒప్పించి పెండ్లాడతానని. ఆయన సఫలుడై వస్తాడని, నన్ను వివాహం ఆడతాడని కలలు కంటూ కూర్చున్నాను. నా నిరీక్షణ నిష్ఫలమైంది. ఆయన రాలేదు. ఆయనకి బదులు ఒకతను వచ్చాడు. విషయం తెలియజేసి ఓ శుభలేఖ అందించాడు. నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఆయనకి మరో స్త్రీతో వివాహం జరగబోతోంది తెల్లవారితే. నా శోకం భాషకందదే ఈషు. ధైర్యం చేసి ఆయన ఇంటికి వెళ్ళాను ఏడుస్తూ. ఆయన కాళ్ళు పట్టుకున్నాను, ఏడ్చాను, మొత్తుకున్నాను. నమ్మి వచ్చినందుకు ఇంత అన్యాయం చేస్తారా అన్నాను. లాభం లేకపోయింది. ఆయన కొత్త జన్మ ఎత్తినట్టున్నాడు. ఆయన మనస్సు నాది కాదు. 25,000 కట్నం ఆయన్ని బంధించిందో, బంధుమిత్రుల బలవంతం అలా మార్చేసిందో ఊహకందలేదు. అట్టే నా ముందు నిలవను కూడా లేదాయన. తలంచుకు కదిలి వెళ్ళిపోయాడు. నేను చూస్తుండగానే ఆయన వివాహం జరిగిపోయింది. ఆయన భార్య కాపురానికి వచ్చింది. నేను మాత్రం ఆ ఇంటి నుంచి కదలలేదు. మొండికి పడ్డాను నేనెక్కడికి వెళ్ళనని. నన్ను వెళ్ళిపోమ్మని తిట్టారు, కొట్టారు, చేయకూడని అవమానాలన్నీ చేశారు. ఆయన తల్లి, పెళ్ళాము. ఆయన నాకు అన్యాయం చేసినా ఆయన్ను విడిచిపెట్టిపోలేక అలాగే పడి ఉన్నాను. ఆయన కంట పడకూడదని, ఆయనతో మాట్లాడకూడదని కట్టడి చేశారు. ఆయన భార్య రాధాదేవి గారు. ఒక్క ఇంట్లోనే ఉన్నా ఆయనకి నాకు ఎంత దూరం ఈషు. ఆయనతో ఆనందంగా మాట్లాడాలని నాకెంత కోరికో, కానీ నాకు ఆ హక్కు లేదు. అదృష్టవశాత్తు అప్రయత్నంగా ఆయన కంటపడినా జాలిగా చూసి వెళ్ళిపోయేవాడు. నాకు జరిగిన అన్యాయానికి ఆయన బాధపడుతున్నాడని గ్రహించాను. ఆయన భార్య చేతిలో కీలుబొమ్మ. అదంతా నా దురదృష్టం. సరిగ్గా వారం రోజుల నాడు జరిగిన సంఘటన. మనసు ఉండబట్టలేక ఆయనతో మాట్లాడాలని గదిలోకి వెళ్ళాను. నేను గదిలోకి వెళ్ళగానే ఆయన వెళ్ళిపోబోయారు. ఆయన్ని అడ్డగించి ఆయన పాదాలు చుట్టేసుకున్నాను. నన్ను చూస్తే మీకు జాలి కలగదా? నాకింత ద్రోహం ఎందుకు చేశారు? మిమ్మల్ని ప్రేమించి నమ్మి వచ్చిన అమాయకురాల్ని ఇంత అన్యాయం చేశారెందుకు అన్నాను వలవలా ఏడుస్తూ. సుజా, ఆమె చూస్తే ప్రమాదం అని అంటుండగానే రాధాదేవి వచ్చింది. ఆమె స్త్రీ కాదు ఈషు. అబ్బా, కర్కశ హృదయం ఆమెది. ఆనాడు నన్నెంత హింసించిందో, ఒళ్ళంతా దెబ్బలతో గాయాలు చేసింది. ఏ జన్మ దోషమంటావు ఈషు? ఇన్ని బాధలు నేనెందుకు పడుతున్నానో. హింసించి హింసించి ఇంట్లోంచి బయటికి గెంటింది. జ్వరంలో పడ్డాను రాత్రి నుంచి. ఈ పశువుల శాల దాచుకోవడానికి దొరికింది. నౌకరు రమణయ్య జాలిపడ్డాడు. నన్ను చూసి వద్దన్నా వినకుండా తన ఇంట్లో కాచిన గంజి తీసుకువచ్చి త్రాగిస్తున్నాడు.
నాకు తెలుసు నా జీవితానికి ఇవి అంత్యక్షణాలని. నా తుది కోరిక ఒక్కటే, ఒక్కసారి ఆయన్ని స్వేచ్ఛగా కళ్ళారా చూసుకొని కనులు మూయాలనే వాంఛ బలీయంగా ఉంది నాలో. కానీ తీరేదెలాగ ఈషు? సుజన నేత్రాలు జలజలా కన్నీరు రాల్చాయి. ఈశ్వరి హృదయం ద్రవించిపోయింది. నేను తీరుస్తాను సుజన అంటూ లేచింది. మాట మాత్రానికే సుజన ఆనందం కట్టలు త్రెంచుకుంది. వెళ్ళిపోతున్న ఈశ్వరిని చూస్తూ తన దుర్బల హస్తాలు జోడించింది కృతజ్ఞతగా. ఈశ్వరిని ఆ క్షణంలో ఆవరించిన ధైర్యం ఎలాంటిదో గాని ముక్కు ముఖం ఎరగని రాజగోపాలంతో మాట్లాడి తీసుకురావటానికి సాహసించి వెళ్ళింది. అదృష్టవశాత్తు అతని ఇంట్లోనే ఉన్నాడు. ఒక్కసారి నాతో రండి దయచేసి అంది మర్యాదగా. అతను తికమకపడి మీరు మీరు ఎందుకు రమ్మంటున్నారు, ఎక్కడికి అన్నాడు ఆగి ఆశ్చర్యంగా. అంతిమ క్షణాల్లో ఉన్న సుజనని చూడండి, ఆ అమాయకురాలు ఒక్కసారి మిమ్మల్ని చూడకోరుకుంటోంది. నా వెంట రండి, పరలోకం పోతున్న సుజన ఆత్మకి శాంతిని ప్రసాదించండి అంది. నేను వస్తే అంటూ ఆగిపోయాడతను. ఏం మీరు వస్తే? ఈశ్వరికి సమాధానంగా రాధాదేవి, ఆయన రారు వెళ్ళమ్మగారు అంది. ఈశ్వరి కొంచెం ఆవేశంగా మాట్లాడింది. సాటి స్త్రీ దుఃఖాన్ని అర్థం చేసుకొని మీరు ఒక మనుషులేనా? ఆ అభాగ్యురాలికి జరిగిన అన్యాయానికి జాలిపడటం పోయి పైగా ఇంత కర్కశంగా వ్యవహరించారంటే మీరు మనుష్య జన్మకి అనర్హులు. మనుష్య జన్మకి అర్హులు కాదనిపిస్తోంది. మానవుల్లో పొరపాటుగా పుట్టినట్టున్నారు. సుజనని పరలోకం పంపుతూ మహాపుణ్యం కట్టుకున్నారు గాని ఒక్కసారి ఆమె తుది కోరిక మన్నించండి అంది. మండిపడింది రాధాదేవి. ఎవరివమ్మా శ్రీరంగనీతులు బోధించే మహానుభావురాలివి? నీ గురించి నాకు తెలియదేమిటి? లలితాంబగారి కొడుకుతో లేచిపోవడానికి ప్రయత్నించిన నారీ శిరోమణివి కదూ. మీలాంటి హీన చరితలకి పట్టబోయే దుర్గతి ఇదే. మీ జీవితాలు కరుణించదగినవి కావు. వచ్చిన దారి పట్టు. ఆయన రావడానికి వీల్లేదు, దాని ముఖం ఆయన చూడ్డానికి వీల్లేదు అంది కర్కశంగా. ఈశ్వరి రాధాదేవితో తనకి సంబంధం లేనట్టు ఇటు తిరిగి వస్తారా లేదా అంది రాజగోపాలంతో సంగతి తేల్చేయమన్నట్టు. క్షణకాలం మౌనంగా ఆలోచించి ఏం నిర్ణయానికొచ్చాడో దిగ్గున లేచి బయలుదేరాడు. ఈశ్వరి కంటే ముందుగానే రాజగోపాలం. తెల్లబోయి చూస్తూ నిల్చుంది రాధాదేవి. మీకు ఇంత తెగింపు ఎలా వచ్చింది అంది బిగ్గరగా. సుజా బిగ్గరగా అరుస్తూ సుజనపై పడిపోయాడు రాజగోపాలం. వివసుడై పిల్లాడిలా ఏడవసాగాడు. వ్యక్తిత్వం కోల్పోయిన మూర్ఖుడిని, నిన్ను అన్యాయం చేసిన పాపిని. పవిత్ర ప్రేమని ఈ సంఘం మన్నించి ఆదరించదు సుజా. పవిత్ర ప్రేమకే ఆత్మబలి చేసిన నువ్వు దేవతగా నిలిచి నీలాంటి కన్యలు ఇట్టి దుర్మార్గుల పాలబడకుండా రక్షించుకో. సుజన అతని కన్నీరొత్తింది. బాధపడకండి, సంఘం వల్ల నాకు జరిగిన అన్యాయం మీదని ఎలా అనుకుంటాను? లోకం వాగటం మీరు వంచారని, అలా మీరు అపకీర్తి పాలవడం నాకు బాధగా ఉంది. అమాయకులైన మనల్ని విడదీసిన ఈ సంఘం ఏనాటికైనా మారాలని కోరుతున్నాను. చూడండి, ఇవి నాకు అంత్యక్షణాలు. నన్ను విడిచిపోకండి. ఈ తుది గడియల్లోనైనా మీరు నావారను సంతృప్త హృదయంతో వెళ్ళిపోనీయండి ఆయాసపడుతూ ఆగి ఆగి అంది. అంతలో భద్రకాళి అవతారం దాల్చి వచ్చింది రాధాదేవి. రావడంతోనే సుజన ముఖం మీద బలం కొద్దీ కాలుతో తన్ని తుపుక్కున ఉమ్మేసి నడవండి ఇంట్లోకి అంది ఆజ్ఞాపూర్వకంగా. సుజన నోట్లోంచి ముక్కుల్లోంచి రక్తం కారసాగింది. బాధతో కంపించసాగింది. అటు చూడలేకపోయాడు రాజగోపాలం. చేతుల్లో ముఖం దాచుకొని పరుగున వెళ్ళిపోయాడు. సుజనని నానా దుర్భాషలాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాధాదేవి. ఓ భగవాన్, ఏమిటి నీ సృష్టిలో వైవిధ్యం? స్త్రీలలో ఇంత కర్కశ హృదయురాలైన స్త్రీని సృష్టి ఎందుకు చేశావు? ఇంతటి దీనులను ఎందుకు పుట్టించావు అని ఘోషించింది ఈశ్వరి అంతరాత్మ. రాత్రి 2వ జాములో సుజన ఆత్మ తెలియని లోకానికి పయనమై వెళ్ళిపోయింది. ఒడిలో శవాన్ని ఉంచుకొని అలాగే నిర్జీవంగా కూర్చుంది ఈశ్వరి. తన భర్త తన ఒడిలో ప్రాణం వదిలాడు. సుజన తన ఒడిలోనే ప్రాణం వదిలింది. ఇద్దరూ భగ్న ప్రేమికులు, అభాగ్య జీవులు. ఇంటి ముందు గోలగా ఉంది. క్రమంగా రోదనలు, ఆర్భాటాలు వినవచ్చాయి. ఈశ్వరి సుజన కళేబరాన్ని ఒడిలోంచి క్రింద పడుకోబెట్టి బయటికి వచ్చింది. రాజగోపాలం విషం తిని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. ఇంటి ముందు ఓ శవం, ఇంట్లో మరో శవం. నిర్లిప్తంగా నవ్వుకొంది ఈశ్వరి. అక్కడున్న ఒక ఆయనతో సుజన మరణ వార్త తెలిపి ఇంటికి బయలుదేరింది. కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చోంది ఈశ్వరి. అప్రయత్నంగా ప్రక్క గదిలో మాట్లాడుతున్న లలితాంబ రావుగార్ల సంభాషణ చెవిన పడింది. ఇప్పుడేం చేద్దామంటావు? వారం రోజుల్లో వస్తానని వ్రాశాడు చంద్రుడు.
కళ్యాణి వివాహానికి రమ్మని నేనెంత ప్రాధేయపడినా రానివాడు ఇప్పుడు తానంత తానుగా రావడం ఆశ్చర్యంగా ఉంది. ఏమైనా ఈశ్వరి ఇక్కడుండగా వాడు రావడం వడికినదంతా పత్తి కాగలదు అన్నారు రావుగారు. అయితే ఈశ్వరిని పొమ్మని ఎలా చెప్పగలం అంది లలితాంబ. గట్టి చిక్కే వచ్చి పడింది అనుకున్నారు. ఏమిటి, చందు ఇక్కడికి వస్తున్నాడా? నా ముఖం తనకి ఎలా చూపించగలను అనుకుంది ఈశ్వరి. అత్తయ్య మావయ్య తనని ఇక్కడికి తీసుకురావడంలో గల స్వార్థం చక్కగా బోధపడింది ఈశ్వరికి. కళ్యాణి పెళ్లికి తీసుకున్న డబ్బు కాక మరికొంత డబ్బు తీసుకున్నారు రావుగారు. అవి తిరిగి వస్తాయనే ఆశ లేదు. ఆనాడే హైదరాబాద్కి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుంది. తను వెళ్ళదలుచుకున్న విషయం లలితాంబ వాళ్లతో చెప్పడానికి గాని తను వాళ్లతో మాట్లాడటానికి గాని మనసొప్పలేదు ఈశ్వరికి. ఆనాటి రాత్రి ఎవరికీ తెలియకుండా ఇల్లు విడిచింది. మరునాడు సురక్షితంగా బావగారి ఇల్లు చేరుకుంది. ఇక్కడ ఆమెకి హాయిగా లేదు, శాంతి లేదు. తను ఎవరి జోలికి పోకున్నా మణిమాలది ఊరుకునే స్వభావం కాదు. సూటిపోటి మాటలతో ఆమె హృదయాన్ని గాయపరుస్తోంది. ఈశ్వరికి ఆప్తులుగా తోచేవారంటే ఒక్క రమాకాంత్ గారే. ఆమె పట్ల ఆయనెంతో జాలి సానుభూతి కనబరిచేవారు. ఈశ్వరి కూడా డాక్టర్ గారింటికి వెళ్ళేది. వారి కుటుంబంతో మంచి పరిచయం ఏర్పడింది ఆమెకి. ఆనాడు డాక్టర్ గారి ఇంటి నుంచి వచ్చి తన గదిలో ఊరికే కూర్చోంది. బావగారు గదిలోకి రావడం చూసి తొట్రుపాటుతో కుర్చీ నుండి లేచి ప్రక్కగా నిల్చుంది. కూర్చోండి బావగారు అంది వినయంగా కుర్చీ చూపుతూ. రామారావు కూర్చొని ఓ అరగంట మాట్లాడాడు. మొత్తం మీద ఈశ్వరికి తెలిసిందేమంటే అతను ఏదో మిల్లులో భాగస్థుడు కాదల్చాడని, దానికి గాను కొంత డబ్బు అవసరమని, దానికి ఈశ్వరి సహాయం చేస్తే 6 మాసాల్లోగా కొంత లాభంతో తిరిగి డబ్బు ఇచ్చివేస్తానని. మా కళ్యాణి వివాహానికి మామయ్య అప్పు తీసుకున్నారు బావగారు. ఇప్పుడు నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. మీకు చాలా అవసరంగా ఉంటే నా నగలు ఉన్నాయి, తీసుకెళ్ళి వాటిపై డబ్బు తెచ్చుకోండి అని చెప్పింది ఈశ్వరి. అయిష్టం అభినయిస్తూనే అంగీకరించాడు రామారావు. పెట్టెలో ఉన్న నగల పెట్టె తీసి బావగారికి అందించింది ఈశ్వరి. 3 మాసాల్లో నగలు విడిపిస్తానని చెప్పి నగల పెట్టెతో నిష్క్రమించాడు రామారావు. ఒక్కొక్కరి మనస్సు స్వార్థం కనిపెట్టుతూ నిట్టూర్చింది ఈశ్వరి. ఆ రోజు శనివారం ఉదయం నుండి మణిమాల ఎత్తిపొడుపులతో బాధపడ్డ ఈశ్వరి సాయంకాలం నౌకరుతో చెప్పి రిక్షా తెప్పించుకుంది. కొబ్బరికాయ పూజా ద్రవ్యాలు తీసుకొని బయలుదేరింది చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరాలయానికి. అక్కడైనా కొంత మనశ్శాంతి లభిస్తుందేమోనని. స్వామివారి దర్శనం చేసుకుని తను తెచ్చిన పూజా ద్రవ్యాలు స్వామివారికి సమర్పించి ఒక ప్రక్కన కూర్చుంది. స్థూలకాయం గల ఒక ప్రౌఢ స్త్రీ ఈశ్వరి ముందు నుంచి వెడుతూ ఆగి ఆశ్చర్యంగా, ఎవరు ఇక్కడ కూర్చుంది? జగన్మోహనుడి భార్య అంది. ఉలిక్కిపడి పరధ్యానంలో నుంచి బయటపడింది ఈశ్వరి. ఆమెను పరిశీలనగా చూసి గుర్తించింది. తన వివాహానికి వచ్చింది ఈవిడ. అప్పుడు తనకి పరిచయం చేశారు తన భర్త మేనత్త అని. ఆమె చిక్కడిపల్లిలోనే ఉంటోంది. ఆమె పేరు కృష్ణవేనమ్మ. భర్త పోయాడు. మొదట మేనల్లుడి మరణానికి సంతాపం తెలిపి తర్వాత అంది కృష్ణవేనమ్మ. పెళ్ళయ్యాక జగన్మోహనుడికి 2-3 సార్లు కబురు పెట్టాను అమ్మాయిని తీసుకురమ్మని. ఒక్కసారి వాడొక్కడే వచ్చాడు నిన్ను తీసుకురాకుండా. తర్వాత కబురు పెడితే పల్లెకి వెళ్ళారని తెలిసింది. నీ తోడుకోడల్ని చూస్తే నాకు మంట. అంచేత మీ ఇంటికి రావడానికి నా మనసొప్పదే అమ్మాయి. ఈశ్వరి మౌనంగా వింటోంది. ఇంట్లో ఒక్కదాన్ని ఏం తోచదే అమ్మాయి. ఒకసారైనా రావు, వీలుంటే ఒకసారి రేపు రామ్మా అంది కృష్ణవేనమ్మ. నాకెప్పుడూ వీలే, ఇప్పుడే వస్తాను, పదండి పిన్నిగారు అంది ఉత్సాహంగా. ఈశ్వరి ఇలా అన్నందుకు మొదట ఆశ్చర్యం వ్యక్తపరిచి రామ్మా అంది కృష్ణవేనమ్మ. కృష్ణవేనమ్మకి పిల్లా పాప లేరు. 5 ఏళ్ల క్రితం భర్త పోయాడు. బోలెడంత ఆస్తి, ఎన్ని బాధలు పీక మీదున్నా సంతోషంగా గడపాలన్నది ఆమె సిద్ధాంతం. చిన్నపిల్లల్లో పిల్లైపోయి పెద్దవాళ్లలో పెద్దయిపోయి హాయిగా నవ్వేస్తూ ఉంటుంది. సహృదయురాలు. దానధర్మాలు విరివిగా చేస్తుంటుంది. ఈశ్వరి మరునాడు సాయంకాలం దాకా ఆమె దగ్గరే ఉంది. కీళ్ళనొప్పులతో బాధపడుతూ రోజు వంట వార్పు చేసుకోవటం మహాప్రయాసగా ఉంది కృష్ణవేనమ్మకి. చేసిపెట్టే దిక్కులేక అలాగే దొర్లుతూ చేసుకుంటోంది పాపం. ఈశ్వరి అక్కడున్నంతసేపు ఆమెని ఒక్క పని చెయ్యనీయలేదు. వంట అది అంతా ఈశ్వరే చకచకా చేసింది. ఆ ఒక్కనాటి సుఖానికే స్వర్గసుఖం అనుభవించినంత ఆనందం వ్యక్తపరిచింది కృష్ణవేనమ్మ. కృష్ణవేనమ్మ సాన్నిధ్యంలో ఈశ్వరికి ఎంతో హాయి అనిపించింది. మనస్సు విప్పి మాట్లాడింది. మణిమాల గురించి కూడా చెప్పింది. కృష్ణవేనమ్మ అంది, నీకిదేం కర్మే అమ్మాయి,
పల్లెలో నీకు లంకంత ఇల్లు ఉంది. ఇంటి దగ్గరుండి భూములు అవి చక్కగా చూసుకోక తోడికోడలు పోరు ఎవరు పడమన్నారు అంది. వెళ్ళలేను పిన్నిగారు. పల్లె పేరు తలుచుకుంటేనే ఆనాటి సంఘటన గుర్తొచ్చి వణికిపోతాను. అబ్బా, వారు ఎంత బాధపడ్డారో. వాళ్ళంతా గాయాలతో. భయంగా కనులు మూసుకుంది ఈశ్వరి. ఇక్కడికి బాగా నాపుతున్నానండి. ఇంకా ముగింపు వచ్చే వీడియోలో ఎలా ఉంటుంది ముగింపు అనేది తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.